నమస్తే మిత్రులారా! ఎప్పుడైనా ఆలోచించామా? ఈ గోవులన్నీ ఎక్కడికి వెళ్తున్నాయో తెలుసా? శివుడి దగ్గరికి. ఎందుకంటే మనం ఈ మధ్య పాలు చాలా ఎక్కువ తీసేసుకుంటున్నాము. దూడలకు పాలివ్వట్లేదు. ఒకప్పుడు పాలని పెద్దవాళ్ళకి, చిన్నపిల్లలకు మాత్రమే ఇచ్చేవాళ్ళు. కానీ ఇది ఇప్పుడు మనకు ప్లేట్‌లో ఆహారంగా వస్తోంది. అసలు ఆలోచిస్తున్నామా మిత్రులారా? ఎందుకు ఇలాంటి పాల గురించి ఇంత హింస ఎందుకు జరుగుతోందో ఎప్పుడైనా ఆలోచించామా చెప్పండి ఫ్రెండ్స్? ఒకప్పుడు ప్రతి ఇంట్లో గోవులుండేవి. ఒక ఇంట్లో అమ్మాయి పెళ్ళైతే ఆ అమ్మాయితో పాటు 4, 5 ఆవులు ఇచ్చి పంపించేవాళ్ళు. ఫ్యూచర్‌లో పిల్లలు పుడితే ఆ పిల్లలకు పాలు అవసరమైతని. ఇప్పుడు మనకొచ్చే పాలు ప్యాకెట్ పాలు. కానీ గోవులను చూసారా మీరెప్పుడైనా? సిటీలలో ఉండే డైరీ ఫామ్‌లలో గోవులతో పాటు వాటి దూడలున్నాయా? ఎద్దులున్నాయా? ఎప్పుడైనా గమనించారా? ఒక తల్లికి ఒక పిల్ల ఉండాలి. దూడ ఉండాలి. ఎప్పుడైనా మీకు అనిపిచ్చాయా ఫ్రెండ్స్? ఆలోచించండి. ఈసారి డైరీ ఫార్మ్స్ ఎళ్ళినప్పుడు మీరు తాగే పాలల దూడ పాలు తాగుతుందా? తనకి సరైన పాలు దొరుకుతున్నాయా? అసలు మగ దూడలున్నాయా? అవి ఎక్కడికెళ్తున్నాయి? డైరీ ఫామ్‌లలో ఈ మధ్యలో 4 డెలివరీస్ కాగానే ఆవును తీసేస్తున్నారు. అది ఎక్కడికెళ్తోంది ఆలోచించారా? ఎందుకంటే దానికి పాలిచ్చే శక్తి తగ్గిపోతుంది. ఒక ఆవు జీవిత కాలము 12-14 సంవత్సరాలు. మరి ఎక్కడైనా మీకు ముసలి ఆవులు డైరీ ఫారాలలో కనిపిచ్చాయా ఫ్రెండ్స్? మనం తాగే పాలు మనకు దూడకివ్వని పాలు. ఎప్పుడైనా ఆలోచించారా? ఎద్దులు లేకపోతే ఇలాంటి ప్రయాణాలు ఎలా చేస్తామో మిత్రులారా? ప్రతి చోట రవాణా సౌకర్యాలు ఉండవు. వర్షాకాలం వస్తే ఊర్లలో ఈ ఎద్దుల ప్రయాణమే. ఏ టెక్నాలజీ పనికిరాదు ఫ్రెండ్స్. చూడండి ఆవులు స్వేచ్ఛగా ఎంత చక్కగా తిరుగుతూ తింటున్నాయో. ఆవు అన్నది తిని తిరిగే జంతువు. గు డైరీ ఫారంలలో కట్టేసి 24 గంటలు పాలు తీసుకునే యంత్రము కాదు ఫ్రెండ్స్. చూడండి తల్లి, పిల్లలు చక్కగా ఎంత చక్కగా తినడానికి వెళుతున్నాయో. మీరు తాగే పాలు ఇలాంటి ఆవుల దగ్గర నుంచే వస్తున్నాయా? మీరు మీ పిల్లలకి ఏం నేర్పిస్తున్నాము మన పిల్లలకి? ఈ పాలు ఎవరి కోసం? చూడండి బలరాముడిని దూడ ఎంత ప్రేమ కోసమా? చేసుకున్నాడో. లేక మార్కెట్ కోసమా? అన్న పుట్టిన వెంటనే తమ్ముడిని వేరు చేసి తల్లి రక్షణగా పాలు నిలబడ్డాడు. తాగే హక్కు కూడా లేని జీవితము అన్న దూడకు హీరో. అవసరమా? మగ దూడ పుడితే అత్తమ్మ దానికి భవిష్యత్తే లేదు గోదామణికి మిత్రులారా. కింగ్. ఇలా తమ్ముడిని అయితే ప్రేమ చేస్తున్నాడు ఆలోచిద్దామా? చూడండి బలరాముడిని. ఏమంటారు ఫ్రెండ్స్? ఆలోచిద్దామా? ఏ గొడవ లేదు, ఈ ఆలోచిద్దామా? చీకు